వరి సాగులో నూతన అధ్యాయానికి నాంది పలికిన విధానం శ్రీవరి. మంచి ఫలితాలు అందించిన కూలీల సమస్య మాగాణి భూముల్లో ఆరుతడిగా పండించటంలో శ్రమ అధికంగా ఉండటంతో అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ వరిలో అధిక దిగుబడి సాధించేందుకు ఏకైక మార్గంగా నిలవటంతో ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు పట్టు వదలని విక్రమార్కునిలా 30 ఎకరాల్లో శ్రీ విధానాన్ని ఆచరిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మరి ఆ సాగు వివరాలేంటో మనము తెలుసుకుందామా? సాధారణ వరి సాగులో రైతుకు శ్రమ, ఖర్చు ఎక్కువ. కిలో ధాన్యం పండించాలంటే 3500 లీటర్ల నీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నాటిన దగ్గర నుండి కంకి తయారయ్యే వరకు ప్రతి మడిలో ఎప్పటికీ నీరు నిల్వ ఉండాలి. నారు పెంచడం కోసం ఎకరాకు అవసరమయ్యే నారు కోసం 25 నుంచి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇంత చేస్తే ఎకరాకు 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి దాటట్లేదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే సాగు విధానం వచ్చింది. అదే శ్రీవరి సాగు. దీనినే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో ఎకరాకు కేవలం 2 కిలోల విత్తనాలే అవసరమవుతాయి. ప్రత్యేక రకమైన విత్తనాలు అవసరం లేదు. నేలల రకాలను బట్టి సాధారణంగా వాడుకలో ఉన్న విత్తనాలే వాడుకోవచ్చు. 8 నుంచి 14 రోజుల వ్యవధిలో ఉన్న వరి నారును నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య ఎటు చూసినా 25 సెంటీమీటర్లు అంటే 10 అంగుళాల దూరంలో నాటుకోవాలి. దీంతో ఎక్కువ దుబ్బు చేతతో పైరు ఏపుగా పెరుగుతుంది. కలుపు నివారణకు నాటిన 10 రోజుల నుండి కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ను ఉపయోగించాలి. పొలం ఎప్పుడూ తడిగా ఉండాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఈ విధానంలో వరి సాగును పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేసి విజయం సాధించారు ఏలూరు జిల్లా దెందులూరు మండలం దెందులూరు గ్రామానికి చెందిన యువ రైతు రాచమల్లు గంగాధర్రావు. ఒక 30 ఎకరాల సారవంతమైనటువంటి కార్బన్ నేలని ఒక గోదావరి వాటర్తో మన దక్షిణ భారతదేశంలో ప్రతి కుటుంబంలో వరి అనేది ప్రధానమైన ఆహారంగా తీసుకుంటారు. కాబట్టి నేను ఒక వెరైటీ వచ్చి బీపీటీ 2595 వెరైటీని ఒక లాంగ్ డ్యూరేషన్ 160 రోజుల వెరైటీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఈ వరి పంటను కూడా ప్రధానంగా ఎస్ఆర్ఏ మెథడ్లో 1:1 స్పేస్లో పూర్తిగా సేంద్రీయ వ్యవసాయంతో ఈ 30 ఎకరాలు వరి పండించడం జరిగింది. నేను 30 ఎకరాల్లో కూడా ఎస్ఆర్ఏ మెథడ్నే చేయడంలో కాకపోతే దాంట్లో ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక ఎకరానికి వచ్చి 2.5 నుంచి 3 కేజీలు విత్తనం సరిపోద్ది. లేతనారు 8 నుంచి 14 రోజులపు నాట్లు వేసుకోవడం జరుగుతుంది. 1:1 స్పేసింగ్ వేస్తాం కాబట్టి మనకు దోమ రాదు. రెండవది వేరు వ్యవస్థ బలంగా ఒక మొక్క వేస్తాం కాబట్టి టిల్లరింగ్ వ్యవస్థ బాగుంటుంది. వేరు వ్యవస్థ దృఢంగా ఉండి గాలి దుమ్ములకు పడిపోదు. ఈలింగ్ కూడా ఎక్కువ టిల్లర్స్ వచ్చి మామూలు వ్యవసాయంతో పోల్చుకుంటే దాంట్లో 30 నుంచి 40% ఎడిషనల్ ఈలింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇది ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం వైపు మనం వచ్చేపాటికి ఇది నేను 30 ఎకరాల్లో కూడా ఎస్ఆర్ఎం మెథడ్నే చేయడంలో ఎంతో శ్రమ, ఎక్స్పెన్సివ్ కాస్ట్ కూడా నాకు అవ్వడం జరిగింది. మామూలు మాన్యువల్గా కాకుండా అయితే నేను మొదటగా బెడ్స్ వేసి 30 ఎకరాలు కూడా ఒకే చోట బెడ్స్ వేయడం జరిగింది. ఊడుపు కూడా చాలా లైన్ సోయింగ్ ఈ ఏరియాలో కొత్త దెందులూరులో ఒక 1:1 స్పేసింగ్ లైన్ సోయింగ్ కూడా ఎక్కువ కాస్ట్ వేయడం జరిగింది. మేము దాంట్లో వచ్చే మెన్యూర్ వచ్చేపాటికి ఒక 2.5 టన్నులు ఆవు పేడ, తర్వాత మనం ట్రైకోడర్మాతో కల్చర్ని డెవలప్ చేసి మనం సీడ్ వేయడం జరిగింది. మనం 14 రోజులని మనం మెయిన్ ఫీల్డ్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. తర్వాత ఒక 14 రోజుల నుంచి 15 రోజులకి మనం సీవీడ్ను తర్వాత బోన్ మిల్స్ కలిపింది ట్రైకోడర్మా కూడా కల్చర్ డెవలప్ చేసి మొదట దఫాగా మనం ఎరువు వేయడం జరిగింది ఫస్ట్లో. తర్వాత స్ప్రేయింగ్ వచ్చేపాటికి మనం ఇంచుమించుగా 30-35 రోజుల్లో ఫస్ట్ స్ప్రే ఇవ్వడం జరిగింది. వేప నూనె తర్వాత దశకర్ణి 2 కలిపి ఫస్ట్ స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత గ్యాప్లో వచ్చి ఒక మాన్యువల్ వేడర్స్ మాన్యువల్ వేడర్స్ అలాగే వేడర్స్ కూడా కొంతవరకు 50% వరకు వేడర్స్ తిప్పాం 1:1 స్పేసింగ్లో. రెండో దఫా వచ్చేపాటికి వర్మీ కంపోస్ట్లోనే ట్రైకోడర్మా, సున్నోమాసు, పాస్పా బ్యాక్టీరియా కలిసిన ఒక 20 రోజులు డెవలప్ చేసి రెండో దఫా కూడా ఎరువు కింద ఓన్లీ వర్మీ కంపోస్ట్ ఇవి వేయడం జరిగింది. స్ప్రేయింగ్ వచ్చేపాటికి మనం పాలింగువ, అగ్నాస్త్రం, వేప నూనె కలిపి మనకు ఇప్పుడు దాదాపుగా మనం ఊడ్చిన కాంచి 60-65 రోజుల్లో మనకు గాలిమిజ్జి కొద్దిగా ఫస్ట్లో అటాక్ అయింది. గాలిమిజ్జి తర్వాత ఆకుముడత ఇవన్నీ జరగడం జరిగింది. స్ప్రే కొట్టేపాటి కంట్రోల్ అయినాయి. తర్వాత ఇక మనం మూడో దఫాగా మనం స్ప్రేయింగ్ ఏం చేసామంటే ఈత దశలో మొత్తం ఈత అంతా కంప్లీట్ అయిన దశలో పంచగవ్య, తర్వాత సున్నోమాసు, బయోచారు, పాలింగ్ కలిపి ఫ్లేవరింగ్ స్టేజ్లో ఇవ్వడంతో జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా మనం రైస్ ఫ్లేవర్కి వాళ్ళు కుకింగ్ ఫ్లేవర్ కూడా బాగుంటుందని ఒకటి ఇచ్చారు. అది కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు మనకు అందుకే రైస్ కూడా చాలామంది మన రైస్ సోదరులు వచ్చి నలిపారు ఎక్కడ ముక్క అవ్వకుండా. రైస్ కూడా చాలా క్వాలిటీతో ఎక్సలెంట్గా ఉంది. అంటే 160 రోజులు పంట వ్యవధి కాబట్టి మనం ఆ రోజు పొంగల్ వస్తంలో కొయ్యకుండా కొద్దిగా లేట్ చేసాం. ఇంకొక 10 days లేట్ అయింది. ఎకరానికి మనకు యావరేజ్గా 22 బస్తాలు వచ్చింది. కాకపోతే నేను నెక్స్ట్ ఇయర్కి నేను తెలుసుకుంది ఏంటంటే రైతు ఎడిషనల్ కాస్ట్ అవుతుంది. ఇది ఎస్ఆర్ఎం మెథడ్లో మాన్యువల్గానే బెంగాల్ వాళ్ళతో పాటు లేతనారుని
మామూలుగా 1 to 125-20 సెంటీమీటర్స్ ఎల్లీగా వేసుకోవచ్చు. అంటే మనకి ఈ సంవత్సరం కొన్ని అనుభవాలు ఎదురైనాయి కాబట్టి నేను నిరుత్సాహపడట్లేదు. ఇప్పుడు నాకు బస్తాకి 4,000 రూపాయలకి కొంతమంది సోదరులు అడిగారు, ఇవ్వడం కూడా జరిగింది. ఇంచుమించుగా ఒక 80 బస్తాలు మనం బయటకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను రైస్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నాం, ఓన్ బ్రాండింగ్ అంతా లేబులింగ్తో. కేజీ 100 రూపాయలకి మనం ఇవ్వబోతున్నాం. అంటే మనం ఇన్కమ్ గురించి కాదు, ఒక బాధ్యతగా ఇద్దామని చెప్పడానికి. సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా బాగుంటుంది. అంటే దీంట్లో ముఖ్యంగా ఈల్డింగ్ అనేది తగ్గుద్ది. మొదటి సంవత్సరం రైతులు ఈల్డింగ్ తగ్గింది అనేది కాదు, ఎంత నిబద్ధత ఎంత నాణ్యతతో పండించామనేది ముఖ్యంగా. నేను ఎన్నో ఈ 6 నెలల మా కాలంలో కూడా ఎన్నో చూసి దీన్ని వచ్చే సంవత్సరం ఇంకా మరింత మెరుగ్గా పండించడానికి కూడా అవకాశం ఉంది. సేంద్రీయ వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఎలాంటి ఇన్కమ్ వస్తుంది కాదు, ఒక బాధ్యతతో మనం ఆహారం ఇస్తున్నాం అనేది ప్రధాన ధ్యేయంతో ప్రతి ఒక్క రైతు ఉంటున్నారు. కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కాబట్టి వీళ్ళందరినీ ఒక చైన్ లింక్ కింద ఏర్పడి మరింత మార్కెటింగ్ వ్యవస్థను మనం రాబోయే రోజుల్లో తీసుకెళ్ళాలి. నేను ప్రధానంగా ఈ వరి పండించడం జరిగింది. దీంట్లో వచ్చిన అవుట్పుట్ వరిగడ్డి, అలాగే దీంట్లో నుంచి తౌడు మనం వస్తాం. రాబోయే అతి కొద్ది నెలల్లో కూడా ఏలూరు వాసులకి ప్యూర్ స్వచ్ఛమైన ఆర్గానిక్ మిల్క్ కూడా ఇవ్వబోతున్నాం అతి కొద్ది నెలల్లోనే. ఇలా మనం వచ్చే దాంట్లో నుంచి అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని రైతు కూడా కన్వర్షన్ చేసుకుని ఒక దాంట్లోనే బేసిక్ ఇన్కమ్ అయితే రాదు ఆ సేంద్రీయ వ్యవసాయంలో. దాంట్లో వచ్చిన ప్రతి అవుట్పుట్ను కూడా మనం ఎలా మలుచుకోవాలనేది కూడా ప్రతి రైతు దృష్టి పెట్టి మరింత రోజుల్లో కూడా ఇక్కడ ఏలూరు వాసుగా కొన్ని విభిన్న రంగాల్లో ఉన్న ప్రతిభ చెందిన రైతులు ఉన్నారు, వాళ్ళందరి సలహాలతో మరి చేయడం జరుగుతుంది. శ్రీవరి సాగు విధానంలో తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో పాటు చీడపీడల బెడద ఉండదు. అంతేకాదు అధిక దిగుబడి సాధించే వీలున్న శ్రీవరి సాగును చేస్తే సాగునీరు ఆదా అవడంతో పాటు ఎరువుల వాడకం కూడా తగ్గి ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.